వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ మూర్తి. శక్తిమాన్ అల్లు అర్జున్ ఆ రోల్లో కనిపించబోతున్నాడంటూ ఈ మధ్య ఒక వార్తలాగా ఒక స్పెక్యులేట్ అయింది సోషల్ మీడియాలో. నిజానికి త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ అనూహ్యంగా త్రివిక్రమ్తో ప్రాజెక్టును పక్కన పెట్టి అట్లీ డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఆ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం కూడా జరిగిపోయాయి. దాని తర్వాత అయినా సరే త్రివిక్రమ్తో అతని ప్రాజెక్టు ఉంటుందా అంటే అది కూడా అనుమానాస్పదంగా మారింది. దీంతో త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఇచ్చినటువంటి ఝలక్ ఏదైతే ఉందో దానికి ప్రతిగా తను ఏ కథతో అయితే బన్నీతో చేయాలనుకుంటున్నాడో అదే కథతోటి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తోటి చేయడానికి అతను రెడీ అయ్యాడు. ఆ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ విషయాన్ని అంటే త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వస్తోందనే విషయాన్ని స్వయంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించాడు. సో దానికంటే ముందు త్రివిక్రమ్ వెంకటేష్తో ఒక సినిమా చేస్తున్నాడు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా అది. ఇదివరకు రైటర్గా పనిచేశాడు, కానీ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వర్ లాంటి సినిమాలకి కె విజయభాస్కర్ డైరెక్టర్ అయితే త్రివిక్రమ్ రైటరు. ఇప్పుడు మొదటిసారి వెంకటేష్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ పరిస్థితుల్లో టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా మలయాళ దర్శకుడు అంటే అట్లీతో ఏదైతే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడో అది అయిన వెంటనే మలయాళ దర్శకుడు నటుడు అయినటువంటి బాసిల్ జోసెఫ్ తోటి శక్తిమాన్ అనే సినిమాని అల్లు అర్జున్ చేయబోతున్నాడంటూ అల్లు అర్జున్ సన్నిహిత వర్గం ప్రచారంలోకి తెచ్చింది అనేటువంటి ఒక ప్రచారం సోషల్ మీడియాలో ఈ మధ్య విరివిగా జరిగింది. ఇప్పుడు ఆ సినిమా ఉంటుందా లేదా అనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. ఆ సినిమా శక్తిమాన్ అనే సినిమా ఉంటుంది, కానీ అందులో కథానాయకుడు అల్లు అర్జున్ కాదు, బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయినటువంటి రణ్వీర్ సింగ్ అని చెప్పేసి బాసిల్ జోసెఫ్ స్వయంగా ఈ మధ్య రివీల్ చేశాడు. సో ఇది ఏదైతే బాసిల్ జోసెఫ్ డైరెక్షన్లో శక్తిమాన్ అనే సినిమాని అల్లు అర్జున్ చేస్తాడంటూ జరిగిన ప్రచారం బట్టిదే అని చెప్పేసి తేలిపోయింది, స్పష్టమైపోయింది. నిజానికి శక్తిమాన్ అనే సినిమా అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సంబరపడ్డారని కూడా వినిపించింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వాళ్ళు కోరుకుంటున్నట్టుగా ఆ ప్రాజెక్టుని చేస్తే బాగుంటుంది అల్లు అర్జున్ అని చెప్పేసి వాళ్ళు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు కామెంట్ల రూపంలో, పోస్టుల రూపంలో. బాసిల్ జోసెఫ్ డైరెక్టర్గానే కాకుండా నటుడుగా కూడా ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాడు. సో కేవలం మలయాళంలోనే కాకుండా ఈ సూక్ష్మదర్శిని అలాగే పొన్మ్యాన్ అనే సినిమాలు ఏవైతే ఓటీటీలో వచ్చాయో వాటి తెలుగు వర్షన్లు కూడా అందుబాటులోకి రావడంతో అతను తెలుగు వారికి కూడా పరిచయం అయ్యాడు. కానీ అంతకంటే ముందు అతను మిన్నాల్ మురళి అనే సినిమాతోటి అందులో కూడా ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి ఒక సూపర్ మ్యాన్ ఆ కథతోటి అతను సినిమా తీసి సక్సెస్ అయ్యాడు. టొవినో థామస్ అందులో కథానాయకుడిగా నటించిన సంగతి మనకు తెలుసు. సో అందుగురించే ఆ తరహా ఆ శక్తిమాన్ రోల్లో అల్లు అర్జున్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి బన్నీ అభిమానులందరూ కూడా ఆశపడ్డారు. కానీ ఇప్పుడు ఆ ఆశలన్నింటినీ కూడా బాసిల్ జోసెఫ్ తుంచేశాడు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది, ఆ పోస్టుల రూపంలో. అసలు ఇంతకీ బాసిల్ జోసెఫ్ తోటి అల్లు అర్జున్ వర్క్ చేస్తాడా లేదా అనే విషయం మీద కూడా క్లారిటీ రాల. ఎందుకంటే బాసిల్ జోసెఫ్ ఈ శక్తిమాన్ని తాను రణవీర్ సింగ్తో చేస్తున్నానని చెప్పాడు, కానీ అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే విషయం మీద మాత్రం అతను క్లారిటీ ఇవ్వలేదు. ఆ ప్రాజెక్ట్ అయితే శక్తిమాన్ అనే ప్రాజెక్ట్ అయితే అల్లు అర్జున్తో లేదు అనే విషయం మాత్రం అతను స్పష్టంగా చెప్పాడు. శక్తిమాన్ అనే క్యారెక్టర్ 90sలో టీవీ సీరియల్గా చాలా బాగా పాపులర్ అయినటువంటి ఒక క్యారెక్టర్. సో అందులో ఆ శక్తిమాన్ అంటే ఒక ఇండియన్
సూపర్ మ్యాన్గా ముఖేష్ ఖన్నా చేసినటువంటి అభినయం ఆయన్ని అదే పాత్రలో అంటే ఎక్కువగా చాలామందికి ఆయన పేరు కంటే కూడా శక్తిమాన్ అనేటువంటి ఆ పాత్రే చాలామంది జనాలకు గుర్తుంది. సో అంతగా పాపులర్ అయినటువంటి ఆ క్యారెక్టర్ని ఇప్పుడు రణవీర్ సింగ్ సినిమాలో చేయబోతున్నాడు. సో మొత్తానికి ఆ తర్వాత త్రివిక్రమ్ తోటి బన్నీ చేసే అవకాశాలు కనిపించట్లేదు. అట్లాగే బాసిల్ జోసెఫ్తో అతని సినిమా ఉంటుందా అట్లీ సినిమా తర్వాత అనే విషయం కూడా ఇంకా స్పష్టంగా లేదు. మరి ఈ అట్లీ సినిమా తర్వాత ఏ డైరెక్టర్ తోటి బన్నీ వర్క్ చేస్తాడో లెట్ us వెయిట్ అండ్ సీ.